చేద్దాం నిరుద్యోగుల సింహగర్జనని విజయవంతం చేద్దాం జనవరి 31న జరిగే తెలంగాణ నిరుద్యోగుల సింహగర్జనని విజయవంతం చేద్దాం నిరుద్యోగుల సింహగర్జనని ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి. ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి. ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి. నిరుద్యోగులను ఓయూ జేఏసీ నుంచి మోతిలాల్ గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని, అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డిఎస్సి, ఎఫ్ఆర్ఓ, తర్వాత ఇంజనీరింగ్ ఎక్కడ ఖాళీలు ఉన్నాయో, ఏ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉన్నాయో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, ఉద్యోగ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలనే ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు ఈ నెల 31వ తేదీన హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జరిగేటువంటి నిరుద్యోగ సింహగర్జన పోస్టర్ను నిరుద్యోగ సంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించడం జరుగుతుంది. నిరుద్యోగులారా, మన ఉద్యోగ హక్కు కోసం కదిలిరండి. పిడికిలి బిగించి ప్రతి ఒక్క నిరుద్యోగి పోరాడితేనే మన ఉద్యోగాలు వస్తాయనే విషయాన్ని దయచేసి గమనించండి. ఏ రాజకీయ నాయకుని జెండా పట్టడం కోసమో, ఎవరికి మద్దతు పలకడం కోసమో కాదు ఈ నిరుద్యోగ సింహగర్జన. మన హక్కు కోసం ఇలా లక్షలాదిగా ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడానికి, ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడానికి ఈ సింహగర్జన పెట్టాం. ఈ సింహగర్జనకు ప్రతి ఒక్క నిరుద్యోగి ఎక్కడ ఉన్నా, ఎన్ని పనులున్నా అన్ని పక్కన పెట్టి వేలాదిగా దండులాగా కదిలి వచ్చి మన నిరుద్యోగుల సత్తాను చూపించాలి. నిరుద్యోగుల సత్తాను చూపిస్తేనే రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తుంది, నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్లు తప్ప ఉద్యోగాల నోటిఫికేషన్ లేవు. గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నోటిఫికేషన్, రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్. రాజకీయ నిరుద్యోగుల మీద ఉన్న ప్రేమ ఇలా విద్యావంతులైనటువంటి ఏళ్లకు ఏళ్ళు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ఎన్నో సంవత్సరాలుగా మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించి ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తారని చెప్పి రాత్రింబవళ్ళు చదువుకుంటుంటే వీళ్ళు ఇలా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయక నిరుద్యోగ రాజకీయ నిరుద్యోగులకు ఇలా వాళ్ళ పోస్ట్ ఇస్తున్నారు. ఈ రాష్ట్రం ఉన్నది రాజకీయ నిరుద్యోగుల కోసమా, లేదా ఈ పాలనలో యువరక్తం ఉండేటువంటి నిరుద్యోగుల కోసం ఒకసారి ఆలోచన చేయండి. మనకు కావాల్సింది రాజకీయ నోటిఫికేషన్లు కాదు, ఉద్యోగ నోటిఫికేషన్ రావాలి. ఉద్యోగ నోటిఫికేషన్ రావాలంటే పిడికిలు బిగించి ఉద్యమ బాట పట్టాలి. ఉద్యోగ నోటిఫికేషన్ కోసం అలో నిరుద్యోగి ఈ నెల 31న చలో ఇందిరా పార్క్ వేదికగా కదిలి రావాలని చెప్పి మేము బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షునిగా మేము పిలుపునిస్తున్నాం.